అదే కదా అసలు మనిషికున్న జ్ఞానం అది అట్లా ప్రశ్నించాలి. ఫస్ట్ ప్రశ్నించే తత్వం మనిషికి చాలా ఏం చెప్తే అది గొర్రెకున్నట్టు ఊపి ఇక గొర్రెల మందులో పోతా అంటే అది మనిషి లక్షణం కాదు. మనిషి లక్షణం కానే కాదు, ప్రగతి ఏమీ ఉండదు, అది పద్ధతి కాదు. ఈ దేవుడి విషయంలో కూడా అంతే. అన్ని కూడా మేము డాక్టర్లు అన్ని జబ్బులు మేము నయం చేస్తామని చెప్పి డాక్టర్లు అనరు. మతస్థులు మాత్రం మేము అన్ని జబ్బులు నయం చేస్తాం, మేము పసరు పోస్తాం, మేము మంత్రం చదువుతాం, మేము ఏదో చేస్తూ ఉంటారు. అన్ని ఒట్టి మాటలు, ఏమీ జరగవు. కొంతమంది పాము మంత్రం వేస్తారంటారు, పాము మంత్రం వేస్తే కొంతమంది బతికి ఉంటారు, కానీ అది ఆ మంత్రం ద్వారా బతకడం మాత్రం కాదు. అన్ని పాములు విషపూరితాలు కావు. కొన్ని అయితే పాము కాటేసినా కూడా ఎవరు చావరు. తర్వాత ఒక మంచి విషసర్పం కూడా అంతకుముందు వేలికలను వాటిని కాటేసి తింటే అదే ఒక 5-6 నిమిషాల్లో కానీ ఒక గంటలో కానీ ఇంకో మనిషిని కాటేస్తే వాడు చావడు. ఎందుకంటే దాని విషయం అంతా కూడా ఎక్కువ దేనికో పోయింది, దాని దగ్గర ఏమీ లేదు, కాబట్టి అప్పుడు బతుకుతుడు. అటువంటి సంఘటన ఆసరా చేసుకొని మా పసర వల్ల వీడు బతుకుని చెప్తున్నారు తప్ప పసరలు అనవసరం, మంత్రాలు అనవసరం, ఏదైనా అనవసరమే. బతికినా బతకపోయినా డాక్టర్ వల్ల అయినా కాకపోయినా సరే డాక్టర్ దగ్గర పోవటం ఒకటే మంచి మార్గం. దేవుడి దగ్గర కాదు బాగుందండి. దేవుడి దగ్గర పోతే ఉపయోగం ఏమీ ఉండదు. ఇంకొంతమంది బాగా చేసే పని ఏంటంటే పిల్లలు పుట్టకపోయినా సరే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రదక్షిణ చేయడం, ఎన్నో గుళ్ళకి ఎన్నో వాటికి వెళ్ళి ఆ తర్వాత పిల్లలు కలిగిన తర్వాత కూడా నేను నీకు 1000 కొబ్బరికాయలు కొడతా, లేకపోతే నా పిల్లలకు నీ పేరు పెడతా, మొక్కుంటున్నారు వాళ్ళు. అవి సాధ్యం అవుతాయి అంటారా? ఏమి యాదృచ్ఛికంగా ఒక మనిషి పిల్లవాడు పుడితే పుట్టొచ్చాము కదా. అయితే డాక్టర్ గారు అంటారు కొన్ని పద్ధతులు ఉన్నాయి మా దగ్గర కూడా సంతానం కలగటానికి. టెస్ట్ బేబీ అయితే గ్యారంటీ దాదాపు. కానీ మామూలుగా పిల్లలు పుట్టే పరిస్థితులు మాత్రం తీసుకురావడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారే తప్ప మేము పూర్తిగా 100 రూపాయలు మాకు గెలుపు సఫలీకృతం అవుతాం అని మాత్రం ఏ డాక్టర్ అండవు. మా కొన్ని పద్ధతులు ఉన్నాయి సైన్స్ ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తాం. ఫలిస్తే ఫలించవచ్చు, లేకపోతే ఒకవేళ వికటిస్తే వీళ్ళ మీద కేసు అవుతామని వాళ్ళ భయం. సాధారణంగా వికటించవు. ఒకవేళ వికటించినా కూడా దానికి బాగా రుజువు చేయాలి. ఆ డాక్టర్ చేయాలని చేసిందో అని రుజువు చేయాలి. చేయాలని చేయకపోతే మాత్రం వికటించినా సరే డాక్టర్ బాధ్యులు కాదు. చాలా మంది ఆపరేషన్ చేయించుకునేటప్పుడు రాస్తున్నారు, రాయించుకుంటారు. ఏదైనా జరిగితే మా డాక్టర్ని మేము అనము, డాక్టర్ మీద కేసు పెట్టని చెప్పి రాయించుకుంటారు కూడా. ఎందుకంటే డాక్టర్ కూడా మనిషి. తర్వాత సైన్స్ కూడా అంత అభివృద్ధి చెందలేదు కూడా. గ్యారంటీగా ఏ దగ్గర నేను ఏం చేస్తానని చెప్పి సైన్స్ అంటలా. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. అదృష్టం బాగుంటే బతుకుతారు, లేకపోతే లేదు అంటారు తప్ప ఇట్లా దేవుడిలాగా నీకన్నీ నా దగ్గరకు వస్తే గ్యారంటీగా నువ్వు బతుకుతావు అని చెప్పి అంటలేదనమాట. సైన్స్కి అందరి విషయాలు ఇప్పటికీ చాలా 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 ఉన్నాయి. ఇంకా సైన్స్ అభివృద్ధి చెందుతుంది. ఒకనాటికి మరణాన్ని జయించే స్థాయికి వచ్చినా సరే సైన్స్ ఆశ్చర్యపోవాలి నేను, కానీ అది చాలా దూరంలో ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే తల్లిదండ్రులు జీవించిన విధంగానే పిల్లలు కూడా జీవించి వారికి గుణపాఠం చెప్తారు ఎప్పటికైనా అని కొంతమంది హెచ్చరిస్తున్నారు. సాధ్యమైందంటారా? తల్లిదండ్రులు చెప్పినట్టుగా జీవిస్తే గుణపాఠం ఎట్లా అవుతుంది? తల్లిదండ్రులు జీవించినట్టుగా జీవించిన విధానంలో పిల్లలు కూడా జీవించి వారికి గుణపాఠాలు నేర్పుతారు. ఒకవేళ మంచిగా జీవిస్తే అదే మంచి స్థాయిలో పిల్లలు కూడా చేరుకొని వాళ్ళకి మంచిగా చేస్తారంట. చెడ్డగా జీవిస్తే మాత్రం వీళ్ళు అంతకంటే చెడ్డగా జీవించి వాళ్ళకి గుణపాఠాలు నేర్పుతారు అంటున్నారు. ఏదైనా సరే తల్లిదండ్రులు జీవించినట్టుగా కొడుకులు జీవిస్తారనేది మాత్రం జరిగే పని కాదు. తేడాలు ఉంటాయి, బాగానే తేడాలు ఉంటాయి. ఎందుకంటే జనరేషన్ మార్పు వస్తుంది. తల్లిదండ్రుల కంటే చెడ్డవాళ్ళు కావచ్చు, తల్లిదండ్రుల కంటే మంచివాళ్ళు కావచ్చు, ఏదైనా సాధ్యమే. దీనికి ఒక నియమం అంటూ ఏది లేదు. చాలా మంది మనుషులు ఆడవాళ్ళను చూడగానే వారిలో ముఖ్య భాగాలు పైనవి కిందవి అనే భావిస్తూ ఉంటారు. కానీ ఆ మనిషికి తెలియని సత్యం ఏంటంటే మనం కూడా అలా పుట్టిన వాళ్ళమే కాబట్టి ఆ పైన ఉన్న వాటి ద్వారా మనం కొంతకాలం వరకు జీవించగలిగాం, ఎందుకంటే తల్లి పాలు తాగి. అలానే ఆ కింద ఉన్న దాని ద్వారా మనం ఈ భూమి మీదకి రావడానికి అదే మనకు ప్రధానమైన కారణం. కానీ ఈ విధానంలో ఆలోచించకుండా వాళ్ళు ఎప్పుడు కూడా కామ విధానంలో ఆలోచిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను అనుకోవడం. కాదు, ఇది మంచి పద్ధతి. ఎందుకంటే కుర్రవాడు చూసే దృష్టితోనే మనం పెద్దవాడు కూడా చూడాలంటే అది పద్ధతి కాదు అసలు. ఇప్పుడు ఒక మనిషి ఒక కుర్రవాడు ఆడ మనిషిని అమ్మలాగా చూస్తాడు. అదే మరి దాని అమ్మలాగా చూడాలా? చూడటానికి అవకాశం కాదు అక్కడ. ఇప్పుడు మా స్త్రీలో అవయవాలు కొన్ని ఉంటాయి. పిల్లవాడు ఒక దృష్టి చూస్తాడు, భర్త ఇంకో దృష్టి చూస్తాడు. అదే దృష్టితో చూడడానికి ఎక్కడ లేదు. నాకు ఈ సందర్భంగా వివేశాంతి సినిమాలో
అన్న డైలాగ్ గుర్తొస్తుంది. మగవాళ్ళని అంటది అక్కస్తూ అంటది అనమాట, మరణ స్థానం కాదు మీ జన్మస్థానం అని. అంటే అంటే ఏంటంటే ఏదో గుడ్డలు ఉపయోగాలు మర్మస్థానాన్ని చూడటానికి ఏమో, అది మర్మస్థానం కాదురా మీ జన్మస్థానం రా అంటారు అనమాట విజయశాంతి. జన్మస్థానం అంటే పుట్టిన చోటుని, అది మాత్రం విజయశాంతి అని డైలాగ్ నేను ఒప్పుకోను. అది పిల్లవాడికి అది జన్మస్థానం, కానీ పెద్దవాడికి జన్మస్థానం కాదు. అది పెద్దవాడికి అది అద్భుత కళాఖండం అనమాట. కాబట్టి దాన్ని మనం అట్లా అనుకోకూడదు. ఏ వయసులో ఉందో ఆ దృష్టితో చూస్తాడు తప్పితే చిన్నపిల్లవాడి దృష్టిలోనే పెద్దవాడు కూడా చూడాలంటే అటు చూడకూడదు కూడా. చూడటం పాపం కూడా అది మంచి పద్ధతి కాదు, అసలు పూర్తిగా అసహించుకునే పద్ధతి. అది పిల్లవాడి దృష్టి చూస్తే పెద్దవాడి ఇంకో దృష్టి చూడాలి, కానీ అదే దృష్టితో చూస్తే అసలు ఈ ప్రపంచం నడుస్తుంది అసలు మాట్లాడు. కనీసం మరి తల్లిదండ్రులైనా అదే దృష్టి చూస్తారంటారా? అది కూడా సాధ్యం కదా. తల్లిదండ్రులు చాలా మంది చూసేవాళ్ళు ఉంటారు, కానీ ఇవాళ తల్లిదండ్రుల మీద కూడా కామన్ దృష్టితో చూసేవాళ్ళు ఎంతో మంది అంటారు. ఉన్నారు, అదే కదా.